ప్రెగ్నెన్సీ తర్వాత మీ బాడీ షేప్ మారిపోయిందా? మీ టమ్మీ ఫ్లాట్ అయిపోయిందా? మీ బ్రెస్ట్ వాల్యూమ్ తగ్గిపోయిందా? డోంట్ వరీ, యు ఆర్ నాట్ ఎలోన్. మదర్హుడ్ ఈజ్ బ్యూటిఫుల్, కానీ ప్రెగ్నెన్సీ అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ వల్ల కొన్ని పర్మనెంట్ చేంజెస్ ఉమెన్లో మనం చూస్తూ ఉంటాం. కానీ గుడ్ న్యూస్ ఏంటంటే వీటిలన్నిటిని మనం రివర్స్ చేయొచ్చు. వీటిని మామీ మేకోవర్ ప్రొసీజర్స్ అంటారు. దీని గురించి మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, ఐఎమ్ డాక్టర్ జగదీష్ కిరణ్, కన్సల్టెంట్ ప్లాస్టిక్ అండ్ కాస్మెటిక్ సర్జన్. మామీ మేకోవర్ మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో తరచుగా వింటూ ఉంటారు. ఇది అంటే మదర్లో వచ్చే ఫిజికల్ చేంజెస్, పర్మనెంట్ ఫిజికల్ చేంజెస్ని రివర్స్ చేయడానికి కొన్ని సెట్ ఆఫ్ ప్రొసీజర్స్ చేస్తాము. వాటిని మామీ మేకోవర్ అంటారు. వీటిల్లో ఫస్ట్ ముఖ్యమైనది ఏంటంటే ఏదైతే టమ్మీ సాగి అయిపోతుందో అండ్ ఫ్లాట్ అంటే స్ట్రెచ్ మార్క్స్తో ఉంటుందో ప్రెగ్నెన్సీ తర్వాత, దీన్ని మనము టైటన్ చేయడం, అంటే లోన లాక్స్ అయిపోయిన మజిల్స్ని టైట్ చేసి ఎక్సెస్ స్కిన్ ఏదైతే సాగీగా ఉందో టమ్మీలో విత్ స్ట్రెచ్ మార్క్స్ దాన్ని అంతటిని చేసే ప్రొసీజర్ని టమ్మీ టక్ అంటారు. ఇది అబ్డామిన్ అంటే సాగీ అబ్డామిన్ని కరెక్ట్ చేయడానికి చేసే ప్రొసీజర్. అలాగే బ్రెస్ట్ సాగీ అయిపోయి వాల్యూమ్ లాస్ అయ్యి సాగీ అయిపోతుందో దాన్ని బ్రెస్ట్ లిఫ్ట్ ఆర్ బ్రెస్ట్ ఆగ్మెంటేషన్ ప్రొసీజర్స్తో మనం రివర్స్ చేసుకోవచ్చు. అలాగే కొంతమంది ఉమెన్లో స్టబ్బర్న్ ఫ్యాట్ కొన్ని ఏరియాస్లో డిపాజిట్ అవుతుంది, పర్టికులర్లీ అబ్డామిన్, లవ్ హ్యాండిల్స్, థైస్, ఆర్మ్స్. ఇక్కడ ప్రెగ్నెన్సీ తర్వాత ఈ చేంజెస్ చాలా కామన్గా చూస్తూ ఉంటాం. వాటిని రివర్స్ చేయడానికి మనం లైపోసక్షన్ అనే ప్రొసీజర్ చేస్తాము. అలాగే కొంతమందికి పర్టికులర్లీ నార్మల్ డెలివరీస్ జరిగినప్పుడు వెజైనల్ లాక్సిసిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దీనికి వెజైనోప్లాస్టీ అనే ప్రొసీజర్ చేస్తూ ఉంటాం. వీటిలన్నిటిని కలిపి చేసే ప్రొసీజర్స్ని మామీ మేకోవర్ అంటారు. సో ఈ మామీ మేకోవర్తో ప్రీ ప్రెగ్నెంట్ స్టేజ్కి ఉమెన్ని తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. సో దట్ దే ఫీల్ కాన్ఫిడెంట్ అబౌట్ దెమ్సెల్వ్స్. వాళ్ళ సెల్ఫ్ ఎస్టీమ్ మళ్ళీ పెరుగుతుంది. వాళ్ళు ఒక ప్రాపర్ డ్రెస్సింగ్ అది చేసుకోగలుగుతారు. సో మామీ మేకోవర్ గురించి మీకు ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ కావాలంటే ప్లీజ్ డూ కాంటాక్ట్ us. థ్యాంక్ యూ.